ఒక మనుషులందరూ సాధారణంగా ఎలా ఉంటారు అంటే స్వల్పం అప్రియమిచ్చతి. నా జీవితంలో ఎప్పుడూ అప్రియాలు జరగకూడదు, అన్నీ నాకు ఇష్టమైనవే జరగాలి అనుకుంటాట. ఇది పెద్ద తెలివి అనుకుంటాట. అదే తెలివి తక్కువ. ఎవరికైనా జరుగుతాయా? శ్రీకృష్ణుడు పుట్టగానే ఆయనకి ఇష్టమైనవే జరిగేయండి. శ్రీకృష్ణుడు కంటే బలహీనమైన జీవితం ఎవరికైనా ఉందా? ఎంత దౌర్భాగ్యం నిజంగా. స్వామి కాబట్టి పడ్డాడు కానీ మనం పడగలమా? అందుకే మనిషి ఎప్పుడు ఎక్కడ బలహీన పడుతున్నాడో వ్యాసుడు చెప్పాడు ఉద్యోగ పర్వంలో. ఏమాత్రం అప్రియం జరగడం మనకి ఇష్టం ఉండదు, అన్నీ మనకి ఇష్టమైనవే జరగాలి. సాధ్యమా? దేవతలకు జరగాల, మనకి ఎలా జరుగుతాయి? అంచేత జీవితం సుఖంగా ఉండాలంటే ప్రియం అప్రియం రెండూ వదిలేయవలసింది. ఏదో జరుగుతుంది, దాన్నే ఇష్టపడదాం, సంబంధం ఏమిటి? ఓ పని చేయి, అప్రియం జరగకుండా ఉండాలంటే యస్య స్వల్పం ప్రియం లోకే, లోకంలో నువ్వు ఇష్టపడ్డం కూడా తగ్గించుకో. ఇష్టపడ్డం కూడా తగ్గించుకో. ధ్రువం తస్య అల్పం అప్రియం. అప్పుడు అప్రియం కూడా తగ్గిపోతుంది. నీకు ఇష్టం అనేది లేనప్పుడు ద్వేషించాల్సిన అవసరం ఏముందండి?